ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన అనుచరులతో సభలో ఉన్నారు. అప్పుడు ఒకడు ఆ సభకు వచ్చాడు. అతనికి గొప్ప తెలివితేటలు ఉన్నాయని గర్వపడేవాడు. అతనికి ఎన్నో భాషలు తెలుసు. అందరూ అతన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. మహారాజా, నేను అరబిక్, పర్షియన్, చైనీస్, సాంస్క్రిట్, లాటిన్ అన్ని భాషల్లోనూ మాట్లాడగలను. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మహారాజా, ఒక మనిషి మాట్లాడే భాషను బట్టి అతను ఎక్కడి నుంచి వచ్చాడో మనం కనిపెట్టొచ్చు. మీ కొలువులో ఎంతో మంది తెలివైన వాళ్ళున్నారని నేను విన్నాను. మీరడిగే మీ ప్రశ్నకు మీ తెలివైన వాళ్లే సమాధానం చెప్పొచ్చుగా? మహారాజా, వీడు అన్ని భాషల్ని సక్రమంగా మాట్లాడుతున్నాడు. అతను ప్రతి భాషను ఎంతో క్షుణ్ణంగా విపులంగా మాట్లాడుతున్నాడు. అతను ఎంతో గర్వపడ్డాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. బీర్బల్, నువ్వు చాలా తెలివైన వాడివి కదా. వీడెక్కడి నుంచి వచ్చాడో నువ్వు కనిపెట్టగలవా? దయచేసి నాకు కొంత సమయాన్నివ్వండి మహారాజా. నేను మీరడిగిన ప్రశ్నకు రేపు ఉదయాన్నే సమాధానం చెప్తాను. ఆ రోజు రాత్రి బీర్బల్ అతని వెంట వెళ్ళాడు. ఆ మరుసటి రోజు అక్బర్ చక్రవర్తి ఆయన అనుచరులు సభలో చేరారు. మహారాజా, ఇతను ఎక్కడ పుట్టాడో నేను పూర్తిగా కనుక్కున్నాను. ఇతను గుజరాత్కు చెందినవాడు. అలాగా? ఇది నిజమేనా? అవును మహారాజా, కాని ఇతను ఎలా కనుక్కున్నాడు? నిన్నటి రాత్రి నేను ఇతన్ని ఇంటికి వెళ్ళాను మహారాజా. అతను నిదురించిన తరువాత అతని మొహం మీద నీళ్లు చిలకరించమని నేను మన సేవకుడికి చెప్పాను. అతను చిలకరించాడు. నేను బయట నిలబడి అంతా వినసాగాను. అతనికి చాలా కోపం వచ్చింది. ఆశ్చర్యంలోనూ, కోపంలోనూ, బాధలోనూ ఎవరైనా మాతృభాషనే మాట్లాడతాడు. ఆ సమయంలో అతను గుజరాతీ భాషలో తిట్టాడు. అంతే మహారాజా, ఈ సమస్య తీరిపోయింది. అద్భుతం! చాలా గొప్పగా ఉంది. చాలా మంచి పని చేసావు బీర్బల్. నువ్వు చేసిన ఈ పనికి మంచి సన్మానాన్ని తీసుకో.